శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సహోదరులందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈరోజు మనము చెప్పుకునేటువంటి పాఠము పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఉపోద్ఘాతం. పాత నిబంధనలో మనము పితరుల యుగము చూడగలము, రెండు ధర్మశాస్త్ర యుగము చూడగలము. పితరుల యుగంలో ఉన్నటువంటి ఆజ్ఞలు వేరు, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలు వేరు. యూదులకు ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్ర గ్రంథము ఇవ్వబడి ఉన్నది. అయితే చాలామందికి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వ్యత్యాసము అర్థమైనట్లయితే బైబిల్ గ్రంథము అర్థమవుతుంది. నిబంధన అనగా అర్థము ఒడంబడిక లేక ఒప్పందము అని అర్థము. పాత నిబంధన గ్రంథము ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటిది గ్రంథం చెబుతుంది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 2-3 వచనాల్లో మనము గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 2-3 వచనాల్లో మోషే ఇజ్రాయేలీలందరినీ పిలిపించి ఇట్లనెను, ఇజ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. ఇక్కడ దేవుడు పితరులతో నిబంధన చేశాడు. అయితే మన పితరులు చేసినటువంటి నిబంధన కాదు, హోరేబులో ఆయన మనతోనే నిబంధన చేసి ఉన్నాడు. ఇజ్రాయేలీలకు దేవుడు నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడంటే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని గుర్చినటువంటి నిబంధన చేసి ఉన్నాడు. రోమా పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో, వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్పణాచారములను వాగ్దానములను వీరి వెంచుతున్నాడు. అంటే ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఉన్నదని, ధర్మశాస్త్ర ప్రధానమును అర్పణ ఆచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారుడైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథము ఇజ్రాయేలీలకు ఇవ్వబడి ఉన్నదని మనం చూడగలం. దీనిని క్రొత్త నిబంధన పౌలు గారు చెప్పుచున్నారు. అలాగే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 2-3 వచనాల్లో హోరేబులో దేవుడు ఇజ్రాయేలీలకు నిబంధన చేశాడని మోషే చెప్తున్నాడు. ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము ఇవ్వబడటానికి గల ఉద్దేశం ఏమిటి అని ఆలోచించినట్లయితే, దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఇజ్రాయేలీలకు దేవుడు ఒక నిబంధన చేశాడు. ఇజ్రాయేలీలకు నిబంధన ఎక్కడ ద్వారా చేశాడంటే, దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. నీ పితరులు అంటే నీ సంతానము ఐగుప్తులో నుంచి నేను నడిపిస్తానని చెప్పాడు. నడిపించినటువంటి వారికి దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధనే ధర్మశాస్త్ర గ్రంథమైనది. అది ఎందుకు ఇవ్వబడింది?
ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే, ధర్మశాస్త్రము గ్రంథము ఇవ్వబడటానికి గల కారణము ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఇజ్రాయేలీలకు వాగ్దానాలు, నిబంధనలు ఇవన్నీ కూడా వారికి ధర్మశాస్త్ర గ్రంథము లేనప్పుడు వారికి ఆశీర్వాదాలు కూడా లేవు. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అని ఆలోచించినట్లయితే, ఒక వ్యక్తి దేవునికి లోబడినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు. ధర్మశాస్త్ర గ్రంథము ఇజ్రాయేలీలకు దేవుడు నిబంధన చేశాడు హోరేబులో. ఆ నిబంధన చేసినటువంటి దాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలుకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్ర గ్రంథం ఇది ఎంతవరకు ఉన్నది అని ఆలోచించినట్లయితే 1500 సంవత్సరాల వరకు ధర్మశాస్త్ర గ్రంథం ఇవ్వబడింది. ఇవ్వబడింది ఎక్కడంటే హోరేబు కొండ దగ్గర. వ్రాయబడినటువంటి ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు దేవుడు తన వ్రేలితో వ్రాయించాడు. నిబంధన ఎక్కడ చేశాడంటే హోరేబు దగ్గర చేశాడు. అయితే ఇక్కడ దేవుడు ఇజ్రాయేలీలకు చేసినటువంటి నిబంధనను మనం ఆలోచించినట్లయితే, ఇజ్రాయేలీల యొక్క సంతానంలో పుట్టినటువంటి పిల్లలకు తరతరముల వరకు ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము ఇవ్వబడి ఉన్నది. ఆ తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాసిన తర్వాత ప్రవక్తలు కూడా దేనిని బోధించారు ఇజ్రాయేల్ కంటే, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు, ధర్మశాస్త్రం యొక్క కట్టడలు ఏవైతే ఉన్నాయో అవి ఇజ్రాయేలీలకు ప్రవక్తలు కూడా బోధించారు. మోషే తర్వాత కూడా వారందరూ కూడా దేన్ని పాటించాలి అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అది ఎప్పటి వరకు ఇవ్వబడింది అంటే 1500 సంవత్సరాలు ఇవ్వబడింది. అలాగే ధర్మశాస్త్ర గ్రంథం ఎందుకు ఇవ్వబడింది అని ఆలోచించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడని తెలియచేయబడటానికి ఇవ్వబడింది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మనల్ని క్రీస్తు నొద్దకు నడిపించటానికి ఇవ్వబడింది. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకున్నట్లయితే, పాపం అంటే ఏమిటో తెలుపుటకు ఇవ్వబడింది. 3 ఉద్దేశాలను బట్టి ధర్మశాస్త్రం గ్రంథం ఇవ్వబడింది. 1, క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని తెలియచేయటానికి, క్రీస్తు నొద్దకు నడిపించటానికి అది బాలశిక్షకుడు ఆయన. పాపం అంటే ఏమిటో తెలియచేయబడటానికి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము ఇవ్వబడింది. అయితే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము ఇవ్వబడినటువంటి ఉద్దేశము ఏమిటి అని ఆలోచన చేస్తే 3 ఉద్దేశాలు. 1, క్రీస్తు దగ్గరికి నడిపించటానికి, అలాగే పాపం అంటే ఏమిటో తెలియచేయటానికి, క్రీస్తును తెలియచేయటానికి ఇవ్వబడింది. ఈ 3 ఉద్దేశాలను మనము చూడగలము. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి ఉద్దేశము నెరవేర్పు జరిగింది. ఎందుకు ఇవ్వబడింది అంటే, పాపం అంటే ఏమిటో తెలియచేయబడటానికి ఇవ్వబడింది, క్రీస్తు నొద్దకు నడిపించడానికి ఇవ్వబడింది, క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడని తెలియచేయటానికి ఇవ్వబడింది. ఇప్పుడు ఇవ్వబడిన తర్వాత ఈ ధర్మశాస్త్రమును కొట్టివేయబడింది. ఎలా కొట్టివేయబడింది అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనంలో, మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొంచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నవాడు సాక్ష్యము పొందినవాడు పుచ్చుకుంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం, 8:7. ఏలైనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో యొక్క కాలము వచ్చుచున్నది, అప్పట్లో ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేదును. అది నేను ఐగుప్తు దేశమును నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకే వారిని చెయ్యి పట్టుకుని నా దినమున
వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు. 10వ వచనంలో, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. అందుకని ఇక్కడ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో ఇవ్వబడినటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథము లోపమై ఉన్నది. కొట్టివేయబడటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే దీనిలో ఒక లోపం ఉన్నది. ఏమిటి ఈ లోపం అంటే, ఇది ఎవరిని కూడా సంపూర్ణ సిద్ధి కలుగ చేయనటువంటిది. ఈ సంపూర్ణ సిద్ధి కలుగ చేయనటువంటి ధర్మశాస్త్ర గ్రంథము దీనిని ఇవ్వబడినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశము క్రీస్తు కొరకు, క్రీస్తు యొద్దకు నడిపించటానికి, క్రీస్తును తెలియచేయటానికి ఇవ్వబడింది కాబట్టి ఆ ఉద్దేశము నెరవేర్చబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండా అర్పించుచు ఒక్కటే విధమైన బలులను వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరదు. ఇది ఎందుకు అంటే సంపూర్ణ సిద్ధి కలుగ చేయదు. ధర్మశాస్త్ర గ్రంథం ఏంటంటే అది ఏటేటా బలులను అర్పించుచున్నప్పుడు అది ఏ వ్యక్తిని కూడా సంపూర్ణ సిద్ధి కలుగ చేసేటువంటిది కాదు. అంటే ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా తయారు చేసేటువంటిది కాదు. అందుకని అది ఛాయ మాత్రమే అంటున్నా, అంటే అది నీడే కానీ నిజ స్వరూపము కాదు. మళ్ళీ నీడ కానప్పుడు నిజ స్వరూపము అనేది ఒకటి ఉన్నది. ఆ నిజ స్వరూపమే క్రొత్త నిబంధన గ్రంథం. అందుకని పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథము అది కొట్టివేయబడటానికి గల ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, అది సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. 2 అది లోపము కలిగినది. 3 అది ఛాయ మాత్రమే, అంటే నీడ మాత్రమే అని చెప్తున్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, కాబట్టి అన్నపాన విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చు ఎవనికి అవకాశము ఇవ్వకుడి. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇక్కడ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది కానీ అది నీడని చెప్పుచున్నాడు. అంటే ధర్మశాస్త్ర గ్రంథం ఎందుకు కొట్టివేయబడిందంటే, 1 సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు, 2 దాది లోపము కలిగినటువంటిది, 3 ఏమిటంటే దానిని నీడని చెప్పుచున్నాడు. అలాగే దేవుడు క్రొత్త నిబంధనను ముందుగానే వాగ్దానం చేశాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథము కంటే దేవుడు క్రొత్త నిబంధనను ముందుగా వాగ్దానం చేశాడు. ఇది ఎప్పుడు వాగ్దానం చేశాడు అంటే ఇర్మియాతోనే కాదు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31, 38, 33 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, నేను యూదా ఇంటి వారితోనూ ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ ఒక క్రొత్త నిబంధన చేయుచున్నాను. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినంలో చూస్తున్నాను. ఇదే యెహోవాకు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది. ఇదే యెహోవాకు.
ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఇక్కడ ఇర్మియా తోటి చెప్పాడు. ఇర్మియా ఎవరంటే ఒక ప్రవక్త. పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలోనికి వచ్చేసరికి ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నదని, అందుకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఎవరు సాక్ష్యం ఇచ్చుచున్నారంటే ధర్మశాస్త్రానికి వేరొక రీతిగా దేవుని నీతి బయలుపడుచున్నది. అయితే క్రొత్త నిబంధనను దేవుడు వాగ్దానం చేశాడు. అయితే పాత నిబంధన కూడా వాగ్దానం చేయబడింది కదా అంటే పాత నిబంధన కూడా వాగ్దానం చేశాడు. పాత నిబంధన ఎవరికి నిబంధన చేశాడంటే ఇజ్రాయేలీలకు నిబంధన చేసి దాని తర్వాత నేను ఒక నిబంధనను ప్రవేశపెట్టబోతున్నాను, అది క్రొత్త నిబంధన. దీని ద్వారా మీకు సంపూర్ణ సిద్ధి కలుగుతుంది, దీని ద్వారా మీకు పాప విమోచన కలుగుతుంది, దీని ద్వారా మీకు పరిశుద్ధత కలుగుతుంది, దీని ద్వారా మీకు దేవుని కుమారులని పిలువబడతారు. అంటే దాని తర్వాత వచ్చినటువంటి నిబంధన దీనికి శ్రేష్టమైన నిబంధన అని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి మనము చదువుకున్నట్లయితే 12 వరకు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభు చెప్పుచున్నాడు. 10వ వచనంలో, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. 11వ వచనంలో, వారిలో ఎవడునూ ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకోనని ప్రభువు చెప్పుచున్నాడు. 13వ వచనం, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. ఇక్కడ క్రొత్త నిబంధన చెప్పాడు. ఇక దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. అంటే ఒక మానవుని యొక్క పాపమును సంపూర్ణంగా తీసివేయలేదు. ఈ యొక్క క్రొత్త నిబంధన ద్వారా ఒక వ్యక్తి పాపములు సంపూర్ణముగా తీసివేయబడుతుంది. సంపూర్ణముగా తీసివేయబడుతుంది కనుక ఈ యొక్క క్రొత్త నిబంధన ద్వారా, క్రొత్త నిబంధన పాతది ఏదైతే ఉందో అది ఉడికిపోతుంది, ఉడికిపోవును, అదృశ్యమగుటకు అది సిద్ధముగా ఉన్నది. ఎప్పుడు అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది, ఎప్పుడు ఉడికిపోవచ్చున్నది, ఉడికిపోవునంటే క్రొత్త నిబంధన ఎప్పుడైతే స్థిరపరచబడిన తర్వాత ఇక పాత నిబంధనకు అవకాశం అనేది లేదు. ఎందుకు అది అంటే అది మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు పొటేల యొక్కయు రక్తము చేత మానవుడి యొక్క పాపమును తీసివేయుచున్నది. అంటే పాపమును సంపూర్ణంగా తీసివేయట్లేదు. పాత నిబంధనలో ఎప్పుడు కూడా ఏ మానవుడికి సంపూర్ణమైనటువంటి పాపక్షమాపణ ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన ద్వారా కలగట్లేదు. ఏమి కలగట్లేదంటే సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని
పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. 10వ వచనంలో ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నది. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది సంపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో గాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. పాత నిబంధన గ్రంథంలో ఎందుకు అది సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదంటే ఏటేటా అవి బలులు అర్పించేవాళ్ళు. పొటేళ్ళు కానీ లేదంటే మేకలు కానీ ఎడ్ల యొక్క జంతువుల యొక్క రక్తము ద్వారా మానవుడికి పాపాలు క్షమించబడేవి కానీ సంపూర్ణంగా తీసివేసేది కాదు. ఎప్పుడైతే క్రొత్త నిబంధన గ్రంథము ప్రకారము క్రీస్తు ప్రభువారు మన కోసం రక్తం కార్చాడో క్రొత్త నిబంధన సంపూర్ణ సిద్ధి అనగా సంపూర్ణంగా ఒక మానవుడి యొక్క పాపములను తీసేసేటువంటి సామర్థ్యము కలిగినటువంటిది క్రొత్త నిబంధన గ్రంథము. అందుకని ఇర్మియాతో చెప్పాడు. ఇర్మియాకు చెప్పక మునిపే దేవుడు ముందుగానే ఈ నిబంధన గురించి వాగ్దానం చేశాడు. ఈ నిబంధనను ఇది శాశ్వతమైన నిబంధనని, శ్రేష్టమైన నిబంధనని, ఈ నిబంధన క్రీస్తు ద్వారా రావాలని తండ్రి అయినటువంటి దేవుడు పాత నిబంధనను ప్రవేశపెట్టక మునిపే దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ఉనికిలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క చిత్తంలో ఉన్నదే క్రొత్త నిబంధన గ్రంథం. అయితే ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథము ఎవరికి ఇవ్వబడిందంటే ఇజ్రాయేలీలకు ఇవ్వబడలేదు, క్రైస్తవులకు ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది క్రొత్త నిబంధన గ్రంథం అంటే మానవుని యొక్క పాపము నుంచి విడిపించి సంపూర్ణ సిద్ధులుగా అనగా పరిపూర్ణులుగా చేయటానికి ఇవ్వబడింది. అయితే ధర్మశాస్త్ర గ్రంథము మానవుని యొక్క పాపములు సంపూర్ణముగా తీసివేసిందంటే సంపూర్ణముగా తీసివేయలేదు. మరి ఎలా తీసివేసింది సంపూర్ణంగా తీసివేయకుండా అంటే జంతువుల యొక్క రక్తము ద్వారా పాపములు క్షమించబడేవి. అందుకే అక్కడ వారు పాపము చేసినప్పుడల్లా పాప పరిహార్థ బలి అర్పించాలి. అది ఆడమేక కానీ అది మేకను అర్పించాలి. అది ఆడదే కానీ లేక మగదే కానీ పాప పరిహార్థ బలిగా అర్పించాలి. దహన బలి ఉన్నది, నైవేద్య బలి ఉన్నది, సమాధాన బలి ఉంది, పాప పరిహార్థ బలి ఉంది, అపరాధ పరిహార్థ బలి ఉంది, అపవిత్ర పరిహార్థ బలి ఉంది. ఇక్కడ పాప పరిహార్థ బలి ఏంటంటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపానికి ఆ వ్యక్తి ఖచ్చితంగా బలి అర్పించాలి. అయితే క్రొత్త నిబంధన ప్రకారం ఏంటంటే క్రీస్తు ప్రభు వారు మన కోసము బలి అర్పించాడు కాబట్టి ఇక పాత నిబంధన చట్టము అవసరము లేదని చెబుతుంది. ఎందుకు అవసరము లేదు అంటే అది మానవులకు సంపూర్ణ సిద్ధి కలుగ చేయట్లేదు. అంటే ఒక మానవుడి యొక్క పాపమును సంపూర్ణముగా అది తీసివేయట్లేదు. అలాగే ఆ యొక్క పాత నిబంధన గ్రంథము లోపము కలిగినది. అది ఒక ఛాయ మాత్రమే. లోపము ఏమున్నది? మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండో దానికి అవకాశము ఉండనేరదు. మరి మొదటిది లోపం ఏముందంటే దాని ద్వారా ఎవరును కూడా సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. దాని ద్వారా ఎవరు కూడా నీతిమంతులు కాలేరు. దాని ద్వారా దేవుని కుమారులు కాలేరు. అంటే దేవుని కుమారులు దేని ద్వారా కావగలరు అంటే పాత నిబంధనలో దేవుని పిల్లలని పిలువబడిండు. పాత నిబంధనలో మానవుడు చేసిన పాపాలు క్షమించబడినవి. అవి ఎలా క్షమింపబడినవి అంటే దేవుడు జంతువుల యొక్క రక్తము ద్వారా మానవుడు పాపం చేసినప్పుడు జంతువుల రక్తం బట్టి మానవుడి యొక్క పాపాలు క్షమించబడినాయి. అయితే క్రొత్త నిబంధన ఇవ్వబడిన తర్వాత జంతువుల యొక్క రక్తమును బట్టి మానవుడి యొక్క పాపాలు క్షమించబడట్లేదు. అది దేనిని బట్టి మానవుడి యొక్క పాపాలు క్షమించుతుంది క్రొత్త నిబంధన అంటే అది క్రీస్తు రక్తము ద్వారా మానవుడి యొక్క పాపములను విమోచించుతున్నది. అయితే క్రొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది అంటే భూమి మీద ఉన్నటువంటి
మనుషులందరికీ ఇవ్వబడింది. మొదటిగా క్రైస్తవులకి ఇవ్వబడింది. క్రొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడిందంటే క్రైస్తవులకి ఇవ్వబడింది. అయితే ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే ఏం చేయాలంటే సువార్త వినాలి. సువార్త విని విశ్వసించి మారుమనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినవాడు క్రైస్తవుడవుతాడు. క్రైస్తవుడు అయిన వానికి క్రొత్త నిబంధన, క్రైస్తవుడు కాకమునుపు సువార్త అనేది ప్రపంచమంతా ప్రకటించేది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అక్కడ ధర్మశాస్త్రానికి మధ్యవర్తి ఎవరంటే మోషే. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కానీ కృపయు సత్యము క్రీస్తు ద్వారా కలిగింది. అయితే అక్కడ ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడిందంటే మోషే ద్వారాయు మరియు దేవదూతల ద్వారాను ఇవ్వబడింది. అయితే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే క్రీస్తు ప్రభువారై ఉన్నాడు. ఈ నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే క్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా మనం చూడగలం. అందుకని ధర్మశాస్త్ర గ్రంథము ఎందుకు కొట్టివేయబడినదనే ఒక మాటలో మనం చెప్పగలమంటే అది మానవునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయట్లేదు, లోపము కలిగినది, అది ఛాయ మాత్రమే కలిగినది. అయితే క్రైస్తవులకు ఇవ్వబడింది ఏంటంటే క్రొత్త నిబంధన గ్రంథం ఇవ్వబడింది. దీని ద్వారా మనము ఎక్కడికి చేరుచున్నాము అంటే దేవుని యొద్దకు చేరుచున్నాము. క్రొత్త నిబంధన ద్వారా దేవుడు క్రీస్తు ద్వారా మనలను సమాధానపరిచాడు. క్రొత్త నిబంధన ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. క్రొత్త నిబంధన ద్వారా ఆయన యొక్క రాజ్యంలోనికి చేర్చాడు. అంటే రాజ్యంలోనికి చేర్చాడంటే క్రొత్త నిబంధన అంటే సువార్త విని విశ్వసించి మారుమనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినవాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అనబడినవాడు రాజ్యం అనబడిన సంఘములోనికి చేర్చబడినవాడు. క్రొత్త నిబంధన ద్వారా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నవి. అందుకని క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే క్రీస్తు ప్రభువారే ఆయనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. అయితే మరి ధర్మశాస్త్రానికి మధ్యవర్తి ఎవరు అంటే అది మోషే ద్వారాను దేవదూతల ద్వారాను ఇవ్వబడింది. కానీ క్రొత్త నిబంధన ప్రవక్తల ద్వారా కానీ మోషే ద్వారా కానీ ఎవరి ద్వారా ఇవ్వబడలేదు. మరి ఎవరి ద్వారా ఇవ్వబడిందంటే ఇది క్రొత్త నిబంధనకు క్రీస్తు ప్రభువారు మధ్యవర్తి అయ్యాడు. ఆయన రక్తము వలన క్రొత్త నిబంధన కలిగింది. నిబంధన ఎలా కలిగింది అంటే రక్తము ద్వారా కలిగినటువంటిది. ఏ రక్తము ద్వారా కలిగిందండి అని ఆలోచిస్తే క్రీస్తు రక్తము ద్వారా కలిగినటువంటిదే క్రొత్త నిబంధన గ్రంథమైనది. ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము ఎప్పుడైతే క్రొత్త నిబంధన గ్రంథము స్థిరపరచబడిన తర్వాత అది ఉడికిపోయింది, అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవులు 3 సార్లు మనము గ్రంథంలో చూడగలం. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 26వ వచనంలో మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అలాగే అపోస్తుల కార్యము 26వ అధ్యాయంలో 26వ వచనంలో చూడగలము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూడగలం. క్రైస్తవులు అనబడింది క్రొత్త నిబంధన గ్రంథంలో 3 సార్లు మనము చూడగలం. అయితే ఇప్పుడు మనము క్రొత్త నిబంధనను ఎందుకు పాటించాలి, క్రొత్త నిబంధన చట్టం కింద ఎందుకు జీవించాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఉంటున్నాయి. అలాగే క్రొత్త నిబంధనలోనికి మనం ఎలా చేర్చబడగలము అని ఆలోచించినట్లయితే క్రొత్త నిబంధనలోకి ఒక వ్యక్తి రావాలి అంటే మొట్టమొదట ఆ వ్యక్తి క్రైస్తవుడు కావాలి. క్రొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి జీవించాలన్నా, క్రొత్త నిబంధనను ఒక వ్యక్తి ఆచరించాలన్నా, క్రొత్త నిబంధన ఒక వ్యక్తి పాటించాలంటే మొట్టమొదట ఆ వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏంటంటే క్రైస్తవుడు కావాలి. అయితే క్రొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది? క్రైస్తవుడు కాని వానికి ఇవ్వబడలేదు, క్రైస్తవుడు అయిన వాడికి ఇవ్వబడింది.
మళ్ళీ ఆ వ్యక్తి ఎలా క్రైస్తవుడు కాగలంటే దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినవాడు రాజ్యము అనబడిన సంఘంలోనికి ఎవరైతే చేర్చబడతారో ఆ రాజ్యం అనబడిన సంఘంలోనికి చేర్చబడిన వారు మాత్రమే క్రొత్త నిబంధన చట్టం ప్రకారం జీవించగలరు. ఒకవేళ ఈ రాజ్యం అనబడిన సంఘములోనికి చేర్చబడినటువంటి వారు కూడా మేము కూడా క్రొత్త నిబంధన చట్టము ప్రకారము జీవించుతున్నాము, మేము కూడా క్రైస్తవులము అని చెప్పుకుంటారు. కానీ అది లేఖనాల ప్రకారం వాళ్ళు క్రైస్తవులు కాదు. లేఖనాల ప్రకారము వారు క్రొత్త నిబంధనను ఆచరించరు. అయితే క్రొత్త నిబంధన ఆచరించేవారు ఎవరు అంటే సువార్త విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందిన వారు సంఘములోనికి చేర్చబడినవారు. ఆ సంఘం ఏ సంఘం అని చెప్పబడుతుందంటే క్రొత్త నిబంధన ప్రకారము క్రీస్తు సంఘం అని చెబుతుంది రోమా 16:16. ఆ సంఘాన్ని క్రీస్తు స్థాపించాడని మత్తయి సువార్త 16:18 చెబుతుంది. అది ఎలా స్థాపించబడిందంటే స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘం అని అపోస్తుల కార్యము 20:28 చెప్పబడుతుంది. అంటే సంఘంలోనికి ఎవరైతే చేర్చబడి ఉంటారో వారు మాత్రమే క్రొత్త నిబంధన ప్రకారము జీవించేటువంటి హక్కు కలిగినటువంటి వారు. అందుకే ఆ రాజ్యంలోనికి చేర్చబడిన వారికే హక్కు ఉంటుంది. ఆ హక్కు ఏంటంటే క్రొత్త నిబంధన ప్రకారము జీవించటము అనే హక్కు. ఆ రాజ్యంలోనికి చేర్చబడినటువంటి వారు కూడా క్రొత్త నిబంధన చదువుతారు, క్రొత్త నిబంధన బోధిస్తారు, క్రొత్త నిబంధన పాటిస్తారు. కానీ వారు గ్రంథం ప్రకారము క్రైస్తవులుగా పిలువబడరు. అందుకని క్రొత్త నిబంధనలోనికి చేర్చబడే విధానం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి బాప్తీసం పొంది క్రైస్తవుడు అవటం వలన క్రొత్త నిబంధనలోనికి చట్టం క్రిందికి అతను వస్తాడు. తర్వాత విషయాన్ని ఆలోచించినట్లయితే ఇప్పుడు పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము వ్యత్యాసాన్ని మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్ర గ్రంథము ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది. ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము ఎందుకు ఇవ్వబడింది? ఈ ధర్మశాస్త్రం అంటే మూడు విషయాలు. ఒకటి, పాపం అంటే తెలియచేయటానికి, క్రీస్తునొద్దకు నడిపించడానికి, ఈ లోకానికి తెలియచేయటానికి ధర్మశాస్త్రము బాల శిక్షకుడు ఆయన. ఆ వచ్చినటువంటి ఉద్దేశము నెరవేర్చబడింది. ఎందుకంటే క్రీస్తు లోకానికి వచ్చిండు, క్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, నెరవేర్చాడు, కొట్టివేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడటానికి గల కారణం ఏంటంటే అది ఏ వ్యక్తిని కూడా సంపూర్ణ సిద్ధి కలుగచేయలేదు. అంటే పాపం నుంచి సంపూర్ణంగా ఎవరిని కూడా విడిపించలేదు. అది లోపము కలిగినది, ఛాయ మాత్రమే ఉన్నది. అందుకని క్రొత్త నిబంధన సంపూర్ణ సిద్ధి కలుగచేసేది. క్రొత్త నిబంధన సంపూర్ణముగా ఒక వ్యక్తి యొక్క పాపము నుంచి విడుదల చేసి పరిశుద్ధునిగా చేసేది క్రొత్త నిబంధన గ్రంథం. తర్వాత విషయం ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథము అభిషేకము, క్రొత్త నిబంధన అభిషేకం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. పాత నిబంధనలో ఉన్నటువంటి అభిషేకము మనుషుల ద్వారా దేవుడు యాజకులను అభిషేకించాడు. లేవీయుల కాండము 10వ అధ్యాయము 7-8 యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదని వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసేది. ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి అభిషేకం ఏంటంటే దేవుడు ఎలా అభిషేకించాడంటే ఒక మనుషుని ద్వారా అనగా మోషే ద్వారా యాజకులను అభిషేకించాడు. ఎందుకంటే ఎవరైతే యాజకత్వము చేయాలనుకుంటారో యాజకులు మాత్రమే పాత నిబంధన ప్రకారము అభిషేకించబడేవాళ్ళు. యాజకులు అభిషేకించబడేవాళ్ళు, ప్రవక్తలు అభిషేకించబడేవాళ్ళు, అలాగనే రాజులు కూడా అభిషేకించబడేవాళ్ళు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఇక్కడ సమూయేలు అభిషేకించబడ్డాడు, అహరోను కుమారులు అభిషేకించబడ్డారు, అలాగే దావీదు కూడా అభిషేకించబడ్డాడు.
సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాణ్ణి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ పాత నిబంధనలో అభిషేకించేటప్పుడు దేవుడు ఎవరిని అభిషేకించేవాడు అని ఆలోచన చేసినట్లయితే మనుషుడి ద్వారా అభిషేకం ఉండేది. అంటే మోషే ఎవరినైతే యాజకులుగా అభిషేకిస్తారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చేటువంటి ఆయన. ఆ తర్వాత రాజులను కూడా అభిషేకించినప్పుడు ఏమి చేయాలి అభిషేకానికంటే పరిమళ తైలము వారి నెత్తి మీద పరిమళ తైలము పోయాలి. ఎప్పుడైతే పరిమళ తైలము పోసి వారిని అభిషేకించినప్పుడు వారి మీదికి యెహోవా ఆత్మ వచ్చును. యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు వారి మీదికి వచ్చును. ఇది పాత నిబంధనలో అభిషేకానికి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అభిషేకానికి ఉన్నటువంటి మనము వ్యత్యాసం చూసినట్లయితే పాత నిబంధనలో కేవలము యాజకులు మాత్రమే అభిషేకించబడాలి. అలాగే రాజులు మాత్రమే అభిషేకించబడాలి. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో అభిషేకం ఎలా ఉందంటే దేవుడు అభిషేకించాడు. అయితే పాత నిబంధనలో యాజకులుగా ఉండటానికి అభిషేకించబడితే క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడై ఉన్నాడు. క్రొత్త నిబంధనలో దేవుడు క్రీస్తును అభిషేకించాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనంలో, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచునేను. అక్కడ మనుషులు అభిషేకించారు. మనుషుల ద్వారా అభిషేకం అంటే మోషే ద్వారాను ప్రవక్తల ద్వారాను అభిషేకము. ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడే క్రీస్తును అభిషేకించాడు. దేవుడు ఎవరిని అభిషేకించాడు అంటే ఇక్కడ క్రీస్తును అభిషేకించాడు. అంటే క్రీస్తును అభిషేకించాడు అంటే మనుషులందరూ కూడా క్రీస్తు ద్వారా అభిషేకించబడాలి. క్రీస్తు ద్వారా అభిషేకించబడాలంటే ఎలా? నూనె పోసి అభిషేకించబడాలనా? మరి అభిషేకించబడే విధానం ఏముంది క్రొత్త నిబంధనలో అంటే ఇక్కడ క్రొత్త నిబంధనలో ఎవరిని కూడా ఎవరు అభిషేకించలేదు. అభిషేకం అనబడింది దేవుని మూలముగానే కలిగేది. అది ఎలా కలుగుతుంది అంటే క్రీస్తు ద్వారా కలుగుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుతున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుతున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి అభిషేకానికి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అభిషేకానికి ఇక్కడ మనుషుల ద్వారా అభిషేకం పొందట్లేదు. దేవుని ద్వారానే అభిషేకం పొందుతున్నాము. అది ఎలా పొందుతున్నాము అభిషేకము అంటే దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు అభిషేకించాడు. అంటే మనుషుల ద్వారా ఈ అభిషేకం కలగలేదు. క్రొత్త నిబంధనలో దేవుని ద్వారా క్రీస్తును అభిషేకించాడు. అభిషేకం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవటమే అభిషేకం. మరలా కూడా ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మోషే అహరోను కుమారులను అభిషేకించినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. సమూయేలు సౌలును దావీదును అభిషేకించినప్పుడు యెహోవా ఆత్మ వారి మీదకి వచ్చెను. దేవుడు క్రీస్తును అభిషేకించెను. అభిషేకాన్ని దేవుడు మనకు ఎలా ఇచ్చాడంటే బాప్తీసం పొందినటువంటి మనము పరిశుద్ధాత్మను వరాన్ని పొందటమే అభిషేకముగా ఉన్నది. ఎవరైతే బాప్తీసం పొందినటువంటి వారందరూ కూడా అభిషేకించబడినటువంటి వాళ్ళు. అయితే ఎక్కడ బాప్తీసం పొందాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ఒక్క శరీరంలో బాప్తిస్మం పొందినటువంటి వారందరూ కూడా ఆ శరీరంలో అవయములైనటువంటి వారందరూ కూడా అందరూ కూడా అభిషేకించబడ్డారు. మరి పాత నిబంధనలో దేవుడు ఎందుకు అందరిని అభిషేకించలేదంటే పాత నిబంధనలో కేవలము దేవుడు యాజకులను మాత్రమే రాజులు మాత్రమే అభిషేకిస్తే క్రొత్త నిబంధనలో దేవుడు మనుషులందరినీ కూడా క్రీస్తు ద్వారా అభిషేకించుతున్నాడు. అది ఎలా అంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందినటువంటి మనమందరము క్రీస్తును ధరించుకుంటున్నాము. పరిశుద్ధాత్మను వరాన్ని పొందటమే అభిషేకమై ఉన్నది. సో అందుకని ఇప్పుడు పాత నిబంధన అభిషేకాన్ని మనం చూసినట్లయితే
అది కేవలము యాజకులకు రాజులకు మాత్రమే కానీ ప్రజలందరికీ కాదు. అయితే క్రొత్త నిబంధన చట్టం ప్రకారము పొందేటువంటి అభిషేకము ఇది దేవుని వలన మనుషులందరూ పొందేటువంటిది. అయితే ఇక్కడ మనుషులు ఎవరైనా కూడా నెత్తి మీద చేతులుంచి లేకుంటే నెత్తి మీద నూనె పోసి, ఏది మోషే కానీ సమూయేలు పోసినట్టు నూనె పోసి వారిని అభిషేకించేది క్రొత్త నిబంధన అనుమతించట్లేదు. అది ఇజ్రాయేలీలకు మాత్రమే. ఆ చట్టము క్రింద అటువంటి అభిషేకము క్రొత్త నిబంధన బోధించటం లేదు మనకు. అందుకని పాత నిబంధన అభిషేకము క్రొత్త నిబంధన అభిషేకం ఏంటంటే, క్రొత్త నిబంధన అభిషేకం పొందటం అంటే ఒక వ్యక్తి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందటమే అభిషేకము. తర్వాత విషయం, పాత నిబంధనకు ఉన్నటువంటి రాజ్య పరిపాలన, క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి రాజ్య పరిపాలన. పాత నిబంధన గ్రంథంలో భౌతిక సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన ఉంది. ఆ రాజ్య పరిపాలన ఎలా ఉంది అంటే, ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరనగా సౌలు. ఈయన 40 సంవత్సరములు ఇజ్రాయేలీలకు రాజుకున్నాడు. అప్పుడు రాజ్యము రెండుగా చీలిపోలేదు. ఆ తర్వాత సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. ఆయన కూడా 40 సంవత్సరములు ఇజ్రాయేలీలకు రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను మరణము తర్వాత 2 రాజ్యములుగా చీలిపోయినవి. ఇజ్రాయేలీలు గాను యూదా గాను 2 రాజ్యములు అక్కడ చీలిపోయినాయి. 2 రాజ్యాలు చూడగలం. ఇజ్రాయేలీలు రాజులు 21 మంది పరిపాలన చేస్తే, యూదా రాజులు 21 మంది పరిపాలన చేస్తే, ఇజ్రాయేలీలు 19 మంది ఇజ్రాయేలీలకు రాజులుగా పరిపాలన చేశారు. అయితే ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి రాజ్య పరిపాలన అంతా కూడా భౌతిక సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన. దానికి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1-5 వచనాలు, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4 వచనాల వరకు మనం చూడగలం. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి రాజ్యానికి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రాజ్యానికి 2 ఒకటి కాదు. అంటే పాత నిబంధనలో ఉన్న రాజ్యం క్రొత్త నిబంధనలో ఏమై ఉన్నదంటే, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన రాజ్యమై ఉన్నది. ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రాజ్యము గురించే దానియేలు ప్రవచించాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో, రాత్రి కలిగిన దర్శనములో నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘారుడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులకును రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఈయన రాజ్యము శాశ్వతమైనదని, ఈ రాజ్యము ఎన్నటికీ తొలగిపోదని దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు చెబితే, ఆ రాజ్యాన్ని పౌలు గారు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో, తన రాజ్యముకు మహిమనుకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీతో ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఏదైతే భౌతిక సంబంధమైన రాజ్యం ఉందో, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ రాజ్యం ఏమై ఉన్నదంటే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం అయి ఉన్నది. ఆ రాజ్యము క్రీస్తు ద్వారా స్థాపించబడింది. క్రీస్తు ఆ రాజ్యానికి రాజు అయి ఉన్నాడు. ఆ రాజ్యము సంఘమై ఉన్నది. ఆ రాజ్యానికి, సంఘానికి క్రొత్త నిబంధన రాజ్యాంగమై ఉన్నది, అనగా క్రొత్త నిబంధన చట్టమై ఉన్నది. ఈ రాజ్యమును గూర్చి దానియేలు గ్రంథం 2:44లో, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, అది ఎన్నటికీ నాశనమడదు. ఆ రాజుల కాలంలో అనగా క్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు యూదులను ఎవరు పరిపాలన చేయుచున్నారంటే రోమా సామ్రాజ్యము పరిపాలన చేస్తున్నారు. కానీ ఈయన స్థాపించినటువంటి రాజ్యము ఎన్నటికీ నాశనము కాదు అని ఈ రాజ్యం గురించి ప్రవచించారు.
ఈ రాజ్యమును గురించి దూత కూడా మరేతో చెప్పింది. క్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 13:47, మత్తయి సువార్త 13:31, మత్తయి సువార్త 13:18 రాజ్యమును గురించి అనేకమైనటువంటి ఉపమానాలు కూడా చెప్పాడు. ఈ రాజ్యమును గురించి అనేక ప్రవక్తలు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. అయితే ఆ రాజ్యం ఎప్పుడు స్థాపించబడిందంటే AD 33 పెంతుకోస్తు పండగ దినమున రాజ్యము స్థాపించబడటము, 3000 మంది బాప్తీసం పొంది రాజ్యములోనికి చేర్చబడటము మనము చూడగలము. దీనిని కొలస్సీలకు రాసిన పత్రిక 1:13లో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి మిమ్మల్ని పిలుచుతున్నాడు, రాజ్యంలోనికి పిలుస్తున్నాడని చెప్పాడు. దీనిని మార్కు సువార్త 9:1లో క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పాడు. దేవుని రాజ్యం వస్తుంది, వచ్చే వరకు మీరు మరణము రుచి చూడరని చెప్పారు. అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి రాజ్యము, పాత నిబంధనలో ఉన్నటువంటి రాజ్యము చూస్తే, పాత నిబంధనలో ఉన్నటువంటి రాజ్యం అంతా కూడా హత్యలు చేసుకోవటము, చంపుకోవటాలు జరిగినాయి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రాజ్యము హత్యలతో కూడింది కాదు. క్రొత్త నిబంధన గ్రంథము రాజ్యము హత్యలతోనూ, మోసముతోనూ, వ్యభిచారముతోనూ, అబద్ధముతో కూడినది కాదు. కానీ మరి దేనితో కూడినది అంటే ఇది పరిశుద్ధతతో కూడినది. బాప్తీసం పొంది రక్షింపబడిన వారు, బాప్తీసం పొంది సంఘంలోనికి చేర్చబడిన వారే రాజ్యమై ఉన్నారు. ఆ రాజ్యంలోనికి రావాలంటే ఒక వ్యక్తి వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తీసం పొందాలి. దీనికి యోహాను సువార్త 3:3-4 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని క్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు. అంటే క్రొత్త నిబంధన యొక్క రాజ్యము సంఘము రాజ్యముగా పిలువబడింది. దానిని యోహాను కూడా క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యము ప్రకటన గ్రంథము 1:9 మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపం మీద పరవాసినైతిని. క్రీస్తుకు కలిగిన శ్రమల్లోను రాజ్యములోను సహనములోను నేను పాలివాడునై ఉన్నానని చెప్పాడు. దీనిని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28లో ఆయన రాజ్యం ఎప్పటికీ కదిలింపబడదని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24 ఆయన వచ్చి రాజ్యమును తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు, ఈ రాజ్యము యుగయుగాలు ఉంటుందని చెప్పాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి రాజ్యం ఏమిటంటే అది భౌతిక సంబంధమైనటువంటిది, భౌతిక సంబంధమైనటువంటి రాజ్యమే కానీ ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము కాదు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి రాజ్యమే సంఘమై ఉన్నది. అయితే ఆ రాజ్యాలన్నీ కూలిపోయినాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి రాజ్యాలు, భౌతిక సంబంధమైనటువంటి రాజ్యాలు అన్నీ కూలిపోయినాయి. కానీ అయితే క్రొత్త నిబంధనలో ఏదైతే రాజ్యం ఉన్నదో ఈ రాజ్యం ఎన్నటికీ కూలిపోదు. మరి ఎప్పటి వరకు ఉంటుంది ఇది? ఇది నిరంతరం ఉండేటువంటిది, ఇది శాశ్వతమైనటువంటి రాజ్యము. దీనికి స్థాపకుడు ఎవరు అంటే రాజు చేత స్థాపించబడింది. రాజు ఎవరంటే క్రీస్తు ప్రభువారు. మరి పాత నిబంధనలో ఎవరి చేత స్థాపించబడిందంటే పాత నిబంధనలో కూడా ఆ రాజ్యమును గురించి, ఆ రాజ్యమును దేవుడు సమూయేలు ద్వారా రాజుగా నియమించాడు. అంటే మనుషుల ద్వారా నియమించాడు. ఇక్కడ దేవుడు తన కుమారుని ద్వారా రాజ్యాన్ని స్థాపించాడు. అక్కడ మనుషుల ద్వారా భౌతిక సంబంధమైనటువంటి రాజ్యాలు స్థాపించబడినాయి. మనుషుని ద్వారా నియమించాడు. అయితే క్రొత్త నిబంధనలో దేవుడు మనుషుని ద్వారా రాజ్యమును స్థాపించలేదు. ఎందుకు ఇది కూలిపోదంటే ఇది ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా స్థాపించబడినటువంటి రాజ్యము. అందుకని పాత నిబంధన రాజ్యము క్రొత్త నిబంధన రాజ్యానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన భౌతిక సంబంధమైన రాజ్యం అయితే క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన రాజ్యము. ఆ రాజ్యమే క్రీస్తు సంఘమై ఉన్నది. ఆ రాజ్యమే క్రీస్తు సంఘమై ఉన్నది. అందుకని పాత నిబంధనలో ఉన్నటువంటి రాజ్య పరిపాలన, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రాజ్య పరిపాలనకు మనము వ్యత్యాసము చూడగలము.
తర్వాత విషయాన్ని ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆరాధన క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ఆరాధనకు తేడా ఉన్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరాధన ఏమై ఉన్నదంటే సీనాయ పర్వతం మీద ఇవ్వబడినటువంటి ఆరాధన అయి ఉన్నది. నిర్గమకాండము 19వ అధ్యాయము 12వ వచనంలో నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కుదురు, ఈ పర్వతము ఎక్కువదు, వానిని అంచును ముట్టవద్దు, భద్రమెలా సుమి ఈ పర్వతమును ముట్టొద్దు, ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడను, ఎవడును చేతితో దానిని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడను లేక పొడవబడవలను, మనుషుడు కానీ మృగము కానీ బ్రతుకకూడదు, బోరధ్వని చేయునప్పుడు వారు పర్వతం యుద్ధకు రావలను. పాత నిబంధనలో వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు ఏంటంటే సీనాయి పర్వతము. ఈ పర్వతము దగ్గర ఆరాధన జరిగేటువంటిది. ఈ సీనాయి పర్వతం మీద ఆరాధన జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రత్యక్ష గుడారపు ఆరాధన వచ్చింది. ఆ ప్రత్యక్షపు గుడారపు ఆరాధన వచ్చినప్పుడు వేరు, సీనాయి పర్వతం దగ్గరికి ఆరాధన వచ్చినప్పుడు వేరు. అంటే సీనాయి పర్వతం దగ్గరికి ఎవరైతే వస్తారో వచ్చినటువంటి వారు ఆ సీనాయి పర్వతం దగ్గర ఎవరు కూడా ఆ పర్వతాన్ని ముట్టకూడదు, దాని మీదకి ఎటువంటి జంతువులు కానీ మనుషులు కానీ వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే వాళ్ళని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపివేయాలి. సరే, మరి పాత నిబంధన ప్రకారం ఏ ఆరాధన ఉంది? పితరుల కాలంలో ఏ ఆరాధన ఉందంటే పితరుల కాలంలో ఉన్నటువంటి ఆరాధన వాళ్ళు ఆరాధన అని చెప్పలేదు, కానీ అక్కడ బలిపీఠములు మాత్రమే కట్టారు. ఆదికాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 21వ వచనంలో యెహోవా నామమున ప్రార్థన ప్రారంభించి ఆదాము బలిపీఠము కట్టెను అని చెప్పాడు. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో. అలాగనే నోహవు కూడా బలిపీఠం కట్టాడు. ఆదికాండం 8:20. అబ్రహాము కూడా బలిపీఠం కట్టాడు. ఆదికాండం 12:8. ఇలా బలిపీఠాలు కట్టినప్పటికీ పితరుల కాలంలో మనం ఆరాధనను చూడలేము. పితరుల కాలంలో ఆరాధన అనేది మనం చూడలేము. ఆరాధన ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్ర గ్రంథము ఇచ్చిన తర్వాత సీనాయి పర్వతము దగ్గర ఆరాధన ప్రారంభించబడింది. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారము ద్వారా ఆరాధన ప్రారంభించబడింది. మరి పితరుల కాలంలో ఆరాధన ఎలా ఉంది ఆలోచించినట్లయితే పితరుల కాలంలో వాళ్ళు ఆరాధన చేసేదాన్ని బలిపీఠము కట్టుట అని వ్రాయబడింది. అయితే ఆరాధన ప్రారంభించబడింది ఎప్పుడు అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానం ప్రకారము ఇజ్రాయేలీని ఐగుప్తులోంచి నడిపించిన తర్వాత వారికి ఒక నిబంధన ఇచ్చిన తర్వాత ఆజ్ఞలు అనేది ఇచ్చిన తర్వాత అప్పుడు ఆరాధన ప్రారంభమైంది. అది ఎక్కడ ప్రారంభమైందంటే సీనాయి పర్వతం దగ్గర ఆరాధన ప్రారంభమైంది. ఆ తర్వాత నిర్గమకాండంలో ఆ సీనాయి పర్వతము తర్వాత దేవుడు మోషేకి ప్రత్యక్ష గుడారము నిర్మించమని చెప్పాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆ ప్రత్యక్ష గుడారము నిర్మించిన తర్వాత అప్పుడు యాజకత్వం అనేది వచ్చింది. సీనాయి పర్వతం దగ్గర ఉన్నటువంటి ఆరాధన జరిపేటప్పుడు యాజకత్వం లేదు. మరి ఎప్పుడు యాజకత్వం ప్రారంభించింది? యాజకుడు అవసరమైందంటే ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత యాజకుడు అవసరమైంది. మరి ప్రత్యక్ష గుడారం నిర్మించబడక మునుపు యాజకుడు అవసరం లేదు. మరి ఎవరున్నారంటే అక్కడ మోషే ఉన్నాడు. అయితే ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే నిర్మించబడిందో ప్రత్యక్ష గుడారం నిర్మించబడిన తర్వాత దేవుడు మోషే ద్వారా యాజకులను నియమించాడు. అప్పుడు ప్రత్యక్ష గుడారపు యొక్క ఆరాధన ప్రారంభించబడింది. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరాధనను చూసినట్లయితే వారు సీనాయి పర్వతం దగ్గర ఆరాధన అనేది ప్రారంభించబడింది. మరి క్రొత్త నిబంధనలో ఆరాధన ఎప్పుడు ప్రారంభించబడింది? చాలామంది తెలియక యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనకు మ్రొక్కటము ఆరాధన అని చాలామంది కూడా చెబుతారు. మ్రొక్కటము ఆరాధన కాదు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు
జ్ఞానులు వచ్చి ఆయనకు సాగిలపడటము ఆరాధన కాదు. ఒకవేళ అది ఆరాధన గినైతే క్రీస్తు ప్రభువారు ఆయన ఇంకా క్రొత్త నిబంధన ఆరాధన వచ్చినాదని చెప్పలేదు. రాబోవచ్చున్నది అని చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 20వ వచనంలో, మీ పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములోనూ ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. అంటే క్రొత్త నిబంధన ఆరాధన ఇంకా ప్రారంభించబడలేదు. ఎప్పుడు? సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు, అమ్మా, ఇంకా ప్రారంభించబడలేదు. అంటే ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. క్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే, క్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు కూడా ఆరాధన ఉన్నది. అయితే అప్పటికి ఇజ్రాయేలీలు ఏ చట్టం కింద ఆరాధన చేయుచున్నారు అంటే ధర్మశాస్త్ర చట్టం కింద ఆరాధన చేయుచున్నారు. మరి క్రీస్తు ప్రభువారిని సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు క్రొత్త నిబంధన ఆరాధన ప్రారంభించబడిందంటే ఆరాధన ప్రారంభించబడలేదు. ప్రభు ఏం చెప్పాడంటే, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను జెరూషలేమునైనను మీరు ఆరాధించరు. అంటే ఇజ్రాయేలీలు క్రీస్తు ప్రభువారు ఉన్నప్పటికీ వారు సీనాయి పర్వతం దగ్గర ఆరాధన జరుపుతున్నారు, జెరూషలేంలో ఆరాధన జరుపుతున్నారు. అయితే క్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయనకు మ్రొక్కటము ఆరాధన కాదు, ఆయనకు సాగిలపడటము ఆరాధన కాదు. మ్రొక్కటం వేరు, ఆరాధన వేరు. ఇక్కడ 22వ వచనంలో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అని చెప్పాడు. అంటే అంటే త్వరగా వచ్చుచున్నది, అంటే ఆరాధించేటువంటి కాలం వచ్చుచున్నదని చెప్పాడే కానీ అప్పటికి ఆరాధించేటువంటి కాలం ఇంకా రాలేదు. అది ఇప్పుడు వచ్చేయి ఉన్నది. అంటే వచ్చేయి ఉన్నదంటే దాని అర్థమైంది, ఆ కాలము దగ్గరికి వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుకున్నటువంటి ఆరాధన ఏంటంటే సీనాయి పర్వతం మీద కానీ జెరూషలేములో కానీ ఆరాధన జరపాలని తండ్రి కోరలేదు. తండ్రి కోరుకున్నటువంటి ఆరాధన వేరై ఉన్నది. ఆ ఆరాధన ఏమై ఉన్నదంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. దేవుడు ఎవరంటే ఆత్మ. ఆయన ఆరాధించేటువంటి వారందరూ కూడా ఎలా ఆరాధన చేయాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని చెప్పాడు. అయితే మరి క్రొత్త నిబంధన ఆరాధన ఎప్పుడు ప్రారంభించబడిందంటే సంఘము ప్రారంభించబడిన తర్వాత ఆరాధన ప్రారంభించబడింది. మళ్ళీ క్రొత్త నిబంధన సంఘము ప్రారంభించబడక మునుపు ఆత్మతో సత్యముతో ఆరాధన ప్రారంభించబడింది అంటే ప్రారంభించబడలేదు. మరి ఏ ఆరాధన ఉందంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధనే జరుగుతుంది. మళ్ళీ ఎక్కడ జరుపుతున్నారు వాళ్ళు? సీనాయి పర్వతం దగ్గర జెరూషలేములో వారు ఆరాధన జరుపుతున్నారు. దేనిని బట్టి వారు ఆరాధన జరుపుతున్నారంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఆరాధన జరుపుతున్నారు. అయితే క్రొత్త నిబంధన ఎప్పుడు ఆరాధన ప్రారంభించబడిందంటే సంఘము ప్రారంభించబడిన తర్వాత ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన అనేది ప్రారంభించబడింది. అందుకని ఈ యొక్క పాత నిబంధనటువంటి ఆరాధనకి క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ఆరాధన మనము గమనించినట్లయితే పాత నిబంధన ఆరాధన సీనాయి పర్వతము దగ్గర జెరూషలేములోను ఆరాధించేటువంటి సమయం అది. అయితే క్రొత్త నిబంధన ఆరాధన ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతో అంటే ఏంటి? ఆత్మతో అంటే మన ఆత్మతో, సత్యముతో అంటే వాక్యముతోనూ ఆరాధించేది. అంటే వాయిద్యాలతోని కానీ, తంబూరతోని కానీ, సితారతోని కానీ, పెద్ద వీణ కానీ, చిన్న వీణ కానీ వీటితో ఆరాధించేది కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించే వాళ్ళందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకున్నది ఎవరంటే తండ్రి. ఈ ఆరాధనను తండ్రి కోరుకున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశము, ఆలోచనలో ఉన్నటువంటి ఆరాధనే
సీనాయి పర్వతం దగ్గర జరిగే ఆరాధనను జెరూషలేంలో జరిగేటువంటి ఆరాధన కావాలని దేవుడు కోరుకోలేదు. దేవుడు కోరుకున్న ఆరాధన ఏందంటే ఆత్మతోనూ, సత్యముతోనూ. అది ఎలా ఆరాధన చేయాలంటే సంఘము ద్వారా ఆయన రాజ్యమనబడిన సంఘము ద్వారా దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఈ యొక్క ఈ యొక్క ఆరాధనలో మరి క్రొత్త నిబంధన ఆరాధన ఆత్మతో, సత్యముతో ఆరాధన చేసేది. అందుకే ఇక్కడ క్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడై ఉన్నాడు. అక్కడ యాజకుడై ఉన్నాడు. క్రీస్తు ప్రధాన యాజకుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఆరాధన ఆత్మ సంబంధమైనది. అంటే భౌతిక సంబంధమైన పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరాధన కాదు. తర్వాత విషయాన్ని ఆలోచించినట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదములు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ కూడా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదములుగా మనం చూడగలం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనంలో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలము, నీ భూఫలమైనను, నీ సమస్యను, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోను కఠినమైన క్షయవ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపించును. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదములు చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల వరకు చదువుకున్నట్లయితే 15వ వచనంలో నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినటువంటి మాట వినిన యెడల నీ శాపములన్నీ నీకు సంభవించును. అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల, వినకుంటే శాపాలు వస్తాయని చెప్పాడు. అయితే పట్టణంలో నీవు శపింపబడదు, పొలంలో నీవు శపింపబడదు. నీ గంప పిండియు పిసుక నీ తొట్టియు శపింపడు. నీ గర్భఫలము, భూమి, పంట, నీ ఆవులు, నీ గొర్రెలు, నీ మేకలు అన్నీ కూడా శపింపబడును. అలాగే 19వ వచనంలో నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపడదు. నీవు నిన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకును కార్యములన్నిటిను విషయములలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి మనకు ఆశీర్వాదాలు చూడగలము. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయంటే దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను ఎవరైతే పాటిస్తారో వారి యొక్క పంటలు కానీ, వారి యొక్క గొర్రెలు కానీ, మందలు కానీ, ఎడ్లు కానీ, లేదంటే ఒంటెలు కానీ, గాడిదలు కానీ, అంటే వారు పండించేటువంటి పంటల్లో కానీ వారికి ఎటువంటి వ్యాధులు కూడా రానివ్వను అని చెప్పాడు. అంటే పాత నిబంధనలో భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నవి. అంటే భౌతిక సంబంధంగా దేవుడు ఇజ్రాయేలును ఆశీర్వదించాడు. దేవుడు ఇజ్రాయేలును అనేక మార్లు ఆశీర్వదించాడు. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదములు ఏమని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ పాత నిబంధనలో నేను ఆశీర్వదించినట్లు క్రొత్త నిబంధనలో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పట్లేదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు నందు పరలోకము విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు.
క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఆశీర్వాదములను ఎక్కడ పెట్టాడు అని ఆలోచించినట్లయితే, భౌతిక సంబంధమైనటువంటి ఇజ్రాయేలీలకు కలిగినటువంటి ఆశీర్వాదాలు కాదు. క్రొత్త నిబంధనలో కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏమిటి? అంటే పరిశుద్ధాత్మను వరము పొందటము, దేవుని రాజ్యములో హక్కుదారుడు కావటము, దేవుని కుమారుడని పిలువబడటము, అలాగే క్రీస్తును ధరించుకున్న వారమై జీవించటము, పరలోకపు పౌరసత్వము పొందటం. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. మరి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఎక్కడ ఉన్నాయంటే, పాత నిబంధన గ్రంథంలో భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో మళ్ళీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను దేవుడు ఎక్కడ పెట్టాడంటే, రాజ్యమనబడిన సంఘంలోనికి ఎవరైతే చేర్చబడతారో ఆ చేర్చబడిన వారికి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందటానికి అర్హులు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అందరూ పొందరు. మరి ఎవరు పొందుతారో అందరూ పొందకుండా అంటే, ఎవరైతే రాజ్యమనబడినటువంటి సంఘములోనికి చేర్చబడిన వారికి దేవుడు ఇచ్చేటువంటి వరాలు ఇవి. ఏవి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవి. ఎక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు పెట్టాడంటే, క్రీస్తులో పరలోక సంబంధమైన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును దేవుడు మనకు క్రీస్తులో అనుగ్రహించాడు. ఆ క్రీస్తులోనికి ఎలా ప్రవేశించాలి? క్రీస్తులోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలి, లోనికి ప్రవేశించాలి, బయట కాదు. బయట ఉన్నవాడు వాడు తీగ వెళ్ళ పారవేయబడి ఎండిపోను. లోనికి ప్రవేశించాలంటే దేవుని వాక్యం వినాలి, అనగా సువార్త వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తీసం పొందాలి. ఈ బాప్తీసం పొందినటువంటి వ్యక్తికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహించేటువంటి, దేవుడు ఎక్కడ అనుగ్రహిస్తాడంటే ఇవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు సంఘములో ఉంచాడు దేవుడు. అంటే ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదములు భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, క్రొత్త నిబంధన గ్రంథములో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు. అలాగే పాత నిబంధన ప్రకారము దేవుని ఆరాధన చేయటానికి వారికి ఒక దినం అనేది దేవుడు నియమించాడు. ఏ దినము నియమించాడంటే సబ్బాత దినమును నియమించాడు, అనగా విశ్రాంతి దినమును ఖచ్చితంగా పాటించాలనేది ఆజ్ఞలలో ఒకటైతే, క్రొత్త నిబంధన ప్రకారము దేవుడు ఆరాధనకు ఆదివారపు దినాన్ని నియమించాడు. అపోస్తుల కార్యం 20:7 వారు ఆదివారమున రొట్టె విరిచెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 వారు ప్రతి ఆదివారమున కానుకలు ఇచ్చెను. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరాధన సమయంలో ఏదైతే విశ్రాంతి దినాన్ని దేవుడు వారికి శనివారమును నియమించాడో, క్రొత్త నిబంధనలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసేవారికి ఆదివారపు దినమును అనుగ్రహించాడు. ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నప్పుడు పాత నిబంధనలో, క్రొత్త నిబంధన దేవుడు ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకు ఎక్కడ అనుగ్రహించాడు అంటే క్రీస్తులో అనుగ్రహించాడు. క్రీస్తులో అంటే ఆయన ద్వారా సంఘములోనికి, రాజ్యంలోనికి ఎవరైతే చేర్చబడతారో వారు మాత్రమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందటానికి అర్హులు. ఒకవేళ ఆ రాజ్యమనబడిన సంఘములోనికి రాని వారికి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందటానికి అనర్హులు. అంటే రాజ్యానికి ఎవరైతే హక్కుదారులైతారో హక్కుదారులు అయినటువంటి వారికే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. అలాగే పాత నిబంధన దశమ భాగము, పాత నిబంధనలో ఉన్నటువంటి దశమ భాగము, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దశమ భాగానికి ఆలోచించినట్లయితే, ఆదికాండం 14:20 దశమ భాగము అబ్రహాం ఇచ్చాడు. లేవీయుల కాండం 27:30 దశమ భాగం ఇవ్వమని ఆజ్ఞగా దేవుడు నియమించాడు మోషే ద్వారా. అలాగే మలాకి కూడా మీరు దశమ భాగం ఇచ్చినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆకాశపు తూములను ఎత్తి మిమ్మల్ని విస్తారముగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు దశమ భాగము కంటే ఎక్కువ కోరాడు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు దశమ భాగం ఇవ్వలేదు, కానీ వారు వర్ధిల్లిన కొలది ఇచ్చారు. దశమ భాగము కంటే ఎక్కువగా ఇచ్చారు.
అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పిసినితనము కాక ధారాళముగా సనగక గొనగక తమ హృదయంలో నిశ్చయించుకున్నది ఇవ్వాలని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల వరకు మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్ద ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుచు అనుసరించి తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పుచున్నాను. సనుగకయు బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు అని ప్రేమించను. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దశంభాగం ఇవ్వాలి అనేది ఒక ఆజ్ఞ. ఆ దశంభాగం ఇచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే లేవీలకు ఇవ్వాలి. ఆ లేవీలు కూడా 10వ వంతులో 10వ వంతు బేదలకును, దిక్కులేని వారికి, విధవరాండ్రకును, పొరుగు దేశం వారికి ఇవ్వాలి. అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి దేవుడు దశమ భాగాన్ని అనుమతించలేదు. కొంతమంది మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో ప్రభు ఒక వ్యక్తికి చెప్పాడు కదా, మీరు అవి కాక ఇవి కూడా చేయుడి, మోషే చెప్పినటువంటి కానుకను కూడా చేయమన్నప్పుడు అప్పటికి ఇంకా క్రొత్త నిబంధన ప్రారంభించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము ఆ వ్యక్తికి క్రీస్తు ప్రభు చెప్పాడు. క్రొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభించబడిందంటే క్రీస్తు మరణము తర్వాత ప్రారంభించబడిందే క్రొత్త నిబంధన గ్రంథమైనది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దశంభాగము క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి అది దశమ భాగం అని చెప్పట్లేదు, కానీ మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, సనగక గొనగక హృదయంలో నిశ్చయించుకున్నది ఇవ్వాలి. అందుకని పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసంలో మనం ఆలోచన చేసినట్లయితే దశమ భాగం విషయం కానీ, ఆరాధన విషయం కానీ, పరిపాలన విషయం కానీ, అభిషేక విషయం కానీ, రెండోది నిబంధన విషయములు కానీ తేడా ఉన్నది. తర్వాత పాత నిబంధనలో పండుగలు ఉన్నవి. లేవీయులకాండం 23వ అధ్యాయంలో పస్కా పండుగ ఉంది. లేవీయులకాండము 23వ అధ్యాయము 5వ వచనము. పులియన్ రొట్టెల పండుగ ఉంది. ఇది 7 రోజులు చేసేటువంటి పండుగ. ప్రథమ పండుగ ఉంది, ఒకరోజు చేసేటువంటి. పెంతుకోస్తు పండుగ ఉంది. అలాగనే శృంగధ్వని పండుగ ఉంది. ప్రాయచిత్త దినం ఒకటి ఉంది. పర్ణశాల పండుగ ఉంది. ఇలాగా లేవీయులకాండము మనం 23వ అధ్యాయం నుంచి 33-42 వచనాల వరకు చూస్తే ఈ పండుగలన్నీ కూడా మనము చూడగలం. పాత నిబంధనలో పండుగలు ఉన్నప్పుడు క్రొత్త నిబంధన పండుగలను ఆచరించమని చెప్పట్లేదు. క్రొత్త నిబంధన ఏమని చెబుతుంది అంటే మీరు పండుగలను కానీ ఆచరించవద్దని క్రొత్త నిబంధన సిద్ధాంతం చెబుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనా తీర్పు తీర్చేవనికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి చేయగానే నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. పౌలు గారు ఏం చెప్తున్నానంటే, అయ్యా మీరు పండుగ కానీ, అమావాస్య కానీ, విశ్రాంతి దినం అనేటువంటి విషయంలో మీరు ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలను క్రొత్త నిబంధన అనుమతించట్లేదు. మరి ఎవరు పెంతెకోస్తు పండుగ దినమున 3000 మంది కూడుకున్నారంటే వాళ్ళు కూడుకున్న వాళ్ళు క్రైస్తవులు కాదు, యూదులు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ధర్మశాస్త్ర ప్రకారము జీవించేటువంటి యూదులు, చెదిరిపోయినటువంటి 14 దేశములకు చెందినటువంటి వారు పెంతెకోస్తు పండుగ దినమున జెరూషలేములో వాళ్ళు కూడుకున్నటువంటి యూదులు పేతురు యొక్క మొదటి ప్రసంగము ద్వారా వారు క్రీస్తు యొక్క మరణ వార్తను విని, సిలువ వార్తను విని, మీరు సిలువ వేసిన యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు, ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోనవలనని వారితో చెప్పినప్పుడు వారు ఈ మాట విని వారి హృదయంలో నొచ్చుకొని పేతురుతోనూ కడమ అపోస్తులతోనూ సహోదరులారా మేమేమి చేయవలనని వారు అనగా
పేతురు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి అని చెప్పాడు. ఇక్కడ పెంతుకోస్తు పండగ దినమును ఆచరించింది ఎవరంటే క్రైస్తవులు కాదు, యూదులు. క్రీస్తు ప్రభువారు ఉన్నప్పటికి కూడా వాళ్ళు పండుగలు ఆచరించారు. ఎవరంటే యూదులు. సరే, మరి పస్కా పశువు వధించినట్లు పస్కా పండగ క్రీస్తు ప్రభువారు ఆచరించాడు కదా. క్రీస్తు ప్రభువారు అప్పగింపబడిన రాత్రి అంటే అప్పటికి ఇంకా క్రొత్త నిబంధన ప్రారంభించబడలేదు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము చట్టము అమల్లో ఉన్నది. ధర్మశాస్త్రము యొక్క చట్టము ఎప్పుడు అమల్లో లేదంటే క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత, మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ధర్మశాస్త్రం యొక్క చట్టము అమల్లోనికి లేదు, అది రద్దు చేయబడింది. క్రీస్తు ప్రభువారు సిలువ వేసే వరకు కూడా ధర్మశాస్త్రము వారి మీద ఏలుచున్నది, ధర్మశాస్త్రము వారి మీద పరిపాలన చేయుచున్నది, ధర్మశాస్త్ర ప్రకారం వారు జీవించుతున్నారు, ధర్మశాస్త్ర ప్రకారం వారు పాటించుతున్నారు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు బలులు వారు అర్పించుతూనే ఉన్నారు. మరి ఎప్పుడు అది రద్దు చేయబడిందంటే క్రీస్తు మరణాంతరము తర్వాత ధర్మశాస్త్ర గ్రంథము రద్దు చేయబడింది. అయితే పాత నిబంధన గ్రంథంలో పండుగలు ఉన్నవి. క్రొత్త నిబంధన గ్రంథము పండుగలను ఆచరించవద్దు అని క్రొత్త నిబంధన స్పష్టంగా చెబుతుంది. తర్వాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే పరిచర్య విషయంలో కూడా మనం ఆలోచించాలి. పరిచర్య విషయంలో కూడా మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన పరిచర్య ఎలా ఉన్నది, మరి క్రొత్త నిబంధన పరిచర్య ఎలా ఉన్నదంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్నటువంటి పరిచర్య అది శరీర సంబంధమైనటువంటి పరిచర్య అని చెప్తున్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మమ్మును మేమే తిరిగి మెప్పించుకొనుచున్నాం, మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకుని చదువుకునుచున్న మా పత్రిక మీరే కదా. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవమగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనానో అయినట్లు ఆలోచించుటకు మా ఎంతట మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధన కనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. ఇక్కడ పాత నిబంధన యొక్క పరిచర్య అది శరీర సంబంధమైనది అని పౌలు గారు చెప్తున్నారు. మరి పాత నిబంధన సంబంధమైనటువంటి పరిచర్య వాళ్ళు చేసినటువంటి పరిచర్య కూడా అంటే శరీర సంబంధమైనది ఎలా ఉన్నదంటే అది శరీర సంబంధమైన పరిచర్య. బలులు అర్పించటము కానీ, ఏటేట బలులు అర్పించడం కానీ, సున్నతి చేయటము కానీ, పండుగలను ఆచరించటము కానీ, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి పరిచర్య అది. అయితే పౌలు ఏమంటున్నాడంటే ఆయన మమ్మల్ని క్రొత్త నిబంధనకు పరిచారకులుగా చేశాడే కానీ పాత నిబంధనకు మమ్మల్ని పరిచారకులుగా చేయలేదు. ఒకవేళ అపోస్తులను గిన దేవుడు పాత నిబంధనకు పరిచారకులగిన వాళ్ళగిన అయ్యే మాట అయితే వీరు క్రొత్త నిబంధన ప్రకారం సువార్త ప్రకటించే వాళ్ళు కాదు. అందుకే వీళ్ళు ఏమంటున్నారంటే మేము క్రొత్త నిబంధనకు మేము పరిచారకులమయ్యామే కానీ పాత నిబంధనకు పరిచారకులము కాదు. ఎందుకు కాదు? పాత నిబంధన కంటే అది మరణకారముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షర సంబంధమైనది. అది మరణకారముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధం. మరి రాళ్ల మీద చెక్కబడిందంటే అది ఎందుకు చెక్కబడింది అంటే దేవుని చేతనే వ్రాయించాడు, దేవుడే వ్రాశాడు. దేవుడు ఎలా వ్రాశాడు అంటే మోషేకు సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలు రాశాడు. 10 ఆజ్ఞలు రాసిన తర్వాతనే ధర్మశాస్త్రము తర్వాత ఆజ్ఞలన్నీ మనం చూడగలం. ఇజ్రాయేలీలకు 10 ఆజ్ఞలు దేవుడు ముఖ్యముగా ఇచ్చాడు ఇజ్రాయేలీలకు. మరి ఎందుకు ఇచ్చాడంటే అది మరణకారముకు పరిచర్య. ఇజ్రాయేలీలు ఖచ్చితంగా 10 ఆజ్ఞలు పాటించాలి.
క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞల్లోనే ఇమిడి ఉన్నవి. నిన్ను వలె నీ పొరుగు అని. నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఇజ్రాయేలీలకు ఈ 10 ఆజ్ఞలు కాకుండా ఈ 2 ఆజ్ఞలు కూడా ప్రత్యేకమైనవి. అంటే ఈ 2 ఆజ్ఞలు వేరు, 10 ఆజ్ఞలు వేరు. అయితే ఇక్కడ ఈ 10 ఆజ్ఞలు అనేవి 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నవని చెప్పాడు. ఇక్కడ పాత నిబంధన పరిచర్యను మనం ఆలోచించినట్లయితే అది మరణకరమగు పరిచర్య. అందుకే వాళ్ళు ఏటేటా బలులు అర్పించేవాళ్ళు, యాజకత్వం ఉండేవాళ్ళు, ప్రధాన యాజకులు ఉండేవాళ్ళు, సున్నతి చేయించేవాళ్ళు, ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు. అందుకనేది శరీర సంబంధమైనది, మరణకారమగు పరిచర్య. అది రాళ్ల మీద చెక్కబడిన అక్షర సంబంధమైనది. అందుకే అది రాతి పలక మీదనో శిరతోనో వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:3. అది తగ్గిపోవచ్చున్నది, మహిమ తగ్గిపోవచ్చున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:12-13. అక్షర సంబంధమైనది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:6. శిక్షావిధికి కారణమగు పరిచర్య. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:9. మహిమ లేనిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:10. అక్షరమునకు పరిచర్య. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:6. అక్షరమునకు సంబంధించింది కానీ ఆత్మకు సంబంధించింది కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం వలన ఏ వ్యక్తి కూడా ఆత్మను పొందుకోలేదు క్రొత్త నిబంధన ప్రకారం. మరి ఎలా ఆత్మను పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు వినుట వలన విశ్వాసం వలన పరిశుద్ధాత్మను పొందారే కానీ వినుట వలన విశ్వాసం వలన విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందుట ద్వారా పరిశుద్ధాత్మను పొందారు కానీ ధర్మశాస్త్ర సంబంధంగా ఎవరు కూడా పరిశుద్ధాత్మను పొందలేదు. అందుకని అది ఏ సంబంధమైనటువంటి పరిచర్య అంటే శరీర సంబంధమైనది, మరణకరం అగునది, రాళ్ల మీద రాయబడినది, శిరతో వ్రాయబడినది, తగ్గిపోవచ్చున్నది, అక్షర సంబంధమైనది. అంతేకాదు శిక్షావిధికి కారణమైనది, మహిమ లేనిది. దేవుడు అపోస్తులను దేనికి పరిచారకులని నియమించాడంటే పౌలు గారు ఏమంటుంటే అయ్యా మమ్మల్ని క్రొత్త నిబంధనకే మేము పరిచారకులం కానీ పాత నిబంధనకు మేము పరిచర్య చేసేవాళ్ళము కాదు. పాత నిబంధనకు మేము పరిచారకులమే కాదు. మరి మేము దేనికి పరిచారకులం అంటే ఏదైతే ఇవ్వబడిందో, ఏదైతే క్రొత్త నిబంధన అని చెప్పబడుతుందో, ఏదైతే శ్రేష్టమైన నిబంధన అని చెప్పబడిందో, ఏదైతే పాత నిబంధన ద్వారా తర్వాత ప్రవేశపెట్టబడిందో అది క్రొత్త నిబంధనకు మేము పరిచారకులం. మరి క్రొత్త నిబంధన పరిచర్య ఏమిటి ఆలోచించినట్లయితే క్రొత్త నిబంధన పరిచర్య వచ్చి జీవింప చేసేటువంటిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అలాగనే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. మెత్తని హృదయముల మీద వ్రాయబడింది. అంటే అపోస్తుల యొక్క హృదయముల మీద వ్రాయబడింది. మరి పాత నిబంధన దేని మీద వ్రాయబడింది అంటే రాతి పలక మీద కానీ శిరతో కానీ వ్రాయబడింది. మరి క్రొత్త నిబంధన పరిచర్య ఎలా వ్రాయబడింది అంటే అది హృదయముల మీద వ్రాయబడింది. చదువుచున్న వారందరూ కూడా పత్రికలై ఉన్నారని చెప్తున్నాడు. అయితే అది తగ్గిపోవచ్చున్న మహిమ కలిగినది అయితే క్రొత్త నిబంధన మరి ఎక్కువ మహిమ కలిగినది అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:11. వీళ్ళు శరీరానికి పరిచారకులు కాదు కానీ ఆత్మకు పరిచారకులు, ఆత్మానుసారమైనటువంటి దానికి మేము పరిచారకులమని పౌలు గారు చెప్తున్నాడు. వాళ్ళకి ఈ పరిచర్య ఏంటంటే నీతికి కారణమైన పరిచర్య. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:9. అది మరణకారమగు పరిచర్య, రాళ్ల మీద చెక్కబడింది. అయితే మళ్ళీ క్రొత్త నిబంధన దేనికి అంటే ఇది నీతికి కారణమైనటువంటి పరిచర్య. క్రొత్త నిబంధన ద్వారా ఏం కలుగుతుంది అంటే క్రొత్త నిబంధన ద్వారా నీతి కలుగుతుంది. మరి నీతి ధర్మశాస్త్రం మూలముగా కలుగుతుందా అంటే నీతి ధర్మశాస్త్రం మూలముగా కలిగే మాటలైతే ఆ ప్రకారం క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. మరి దేని ద్వారా కలుగుతుంది నీతి అంటే నీతి క్రొత్త నిబంధన ద్వారా కలుగుతుందని ధర్మశాస్త్రమునకు వేరొక రీతిగా దేవుని నీతి బయలుపరచబడుచున్నదని మరి ఎవరు చెబుతున్నారంటే ధర్మశాస్త్రం చెబుతుంది, ప్రవక్తలు కూడా చెప్తున్నారు. మరి ఎలా దేవుని నీతి బయలుపరుచుతున్నారంటే ధర్మశాస్త్రము ద్వారా కాదు, ధర్మశాస్త్రమునకు వేరొక రీతిగా దేవుని నీతి బయలుపరుచున్నాయి. అందుకు ధర్మశాస్త్రం చెప్పింది, ప్రవక్తలందరూ కూడా చెప్పారు. మరి దేని ద్వారా దేవుని నీతి బయలుపరుచుతున్నది
బయలుపరచబడుచున్నది. అంటే క్రొత్త నిబంధన ద్వారా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. సువార్త ద్వారా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దేవుని నీతి అయి ఉన్నది సువార్త. అందుకే క్రొత్త నిబంధన ద్వారా ఇది మరి ఎక్కువ మహిమ కలిగినది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము. అది తగ్గిపోవచ్చున్నది మహిమ కలిగినది. అయితే క్రొత్త నిబంధన మరి ఎక్కువ మహిమ కలిగినది. మళ్ళీ క్రొత్త నిబంధనకే వీళ్ళు ఎవరంటే పరిచారకులై ఉన్నారు. మళ్ళీ నేటి కాలంలో కూడా చాలామంది మీరు ఆలోచించినట్లయితే పాత నిబంధన ప్రకారము నేటికి కూడా దేవుడు మనకు రాజులను నియమిస్తాడని, పాత నిబంధన ప్రకారం నేటికి కూడా అభిషేకం ఉన్నదని, పాత నిబంధన ప్రకారం నేటికి ఆశీర్వాదాలు ఉన్నవని, పాత నిబంధన ప్రకారం నేటికి విశ్రాంతి దినమును పాటించాలని, పాత నిబంధన ప్రకారము ఆరాధన జరపాలని, మరి జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వ్యత్యాసము తెలియనంత కాలము కూడా వీళ్ళు ఏ చట్టం క్రింద బతుకుతున్నారంటే పాత నిబంధన చట్టం క్రింద. పాత నిబంధన చట్టం ఎవరికి ఇవ్వబడిందని మనం ఆలోచించినట్లయితే అది ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది. అంటే క్రైస్తవులకు ఇవ్వబడలేదు పాత నిబంధన చట్టము. అందుకని అపోస్తులు దేనికి పరిచారకులు అంటే క్రొత్త నిబంధనకు పరిచారకులు. మరి వారు ఏ చట్టము క్రింద జీవించారంటే క్రొత్త నిబంధన చట్టం ప్రకారం జీవించారు. క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రజలను పాత నిబంధన చట్టం ప్రకారము నడిపించటానికి ఆయన రాలేదు. పాత నిబంధన చట్టం ప్రకారము కాకుండా క్రొత్త నిబంధన చట్టాన్ని ఆయన ప్రారంభించటానికి, ఆ చట్టాన్ని స్థాపించటానికి ఆయన క్రొత్త నిబంధన ప్రకారము జీవించే విధముగా ప్రజలకు బోధించాడు. అంతేగాని మరి క్రొత్త నిబంధన ప్రకారము జీవించే విధంగా ఆయన బోధించాడంటే ఆయన బోధించినటువంటి మాటలు ఎవరంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చెప్పినటువంటి మాటలు. మళ్ళీ క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదకి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయాలు అపోస్తులకు జ్ఞాపకం చేశాడు. సో మనం దేనికి పరిచారకులం కావాలని పౌలు చెప్పుచున్నాడంటే అయ్యా మనం పాత నిబంధనకు కాదు, మరణకరమైన దానికి కాదు, తగ్గిపోవచ్చున్న దానికి కాదు, కానీ మహిమ కలిగిన దానికి, నీతి కలిగినటువంటి దానికి, ఈ చట్టానికి మనం పరిచారకులము కావాలని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ పాత నిబంధన పరిచర్య ఉంది, క్రొత్త నిబంధన పరిచర్య ఉంది. మరి క్రొత్త నిబంధనలు వీళ్ళు ఎవరికి పరిచర్య చేశారు? అపోస్తులు. అంటే అపోస్తులు క్రొత్త నిబంధనలో ఎవరికి పరిచర్య చేశారంటే క్రీస్తు సంఘానికి పరిచర్య చేశారు, క్రీస్తు రాజ్యానికి పరిచర్య చేశారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యం అనగా యుగములలోను తరములలోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించు నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకునైతిని. క్రొత్త నిబంధన అపోస్తులు క్రొత్త నిబంధనకు పరిచారకులు. అంటే క్రొత్త నిబంధనలో ఏదైతే దేవుడు నియమించినటువంటి రాజ్యము సంఘం ఉన్నదో ఆ రాజ్యమనబడినటువంటి సంఘానికి అపోస్తులు పరిచారకులై ఉన్నారు. దానికోసము శ్రమలు అనుభవించారు, దానికోసం వారు హింసింపబడ్డారని గ్రంథం స్పష్టంగా చెబుతుంది. తర్వాత విషయంలో చూసినట్లయితే పాత నిబంధన బలులతో కూడినది. అందుకే లేవియకాండం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం 5వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, అపవిత్ర పరిహార్థ బలి. పాత నిబంధనలు ఏదైతే బలులు ఉన్నాయో క్రొత్త నిబంధనలో మనకు బలిగా క్రీస్తు ప్రభువారు వధింపబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28లో ఆయన మన కొరకు బలి అయ్యాడని, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఆయన వధింపబడిన గొర్రెపిల్లని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో పస్కా పశువు వధింపబడినని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మన కొరకు అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడని, గలతీయులకు రాసిన పత్రిక 2:20లో తనను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. అంటే ఇక్కడ క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో బలులు ఉంటే క్రొత్త నిబంధనలో
క్రీస్తు ప్రభువారు బలయ్యాడు. అందుకని ధర్మశాస్త్రం ఏమై ఉన్నది అంటే కొట్టివేయబడి ఉన్నది. ఎలా కొట్టివేయబడి ఉన్నదంటే యేసు ప్రభువారు దాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17, 18లో. అది ఎప్పుడైతే కొట్టివేయబడిందో మనం ఆ ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. రోమాపత్రిక 7వ అధ్యాయము 6వ వచనములో. ఎందుకు విడుదల పొందామంటే పాత నిబంధన అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి కలిగింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:6లో. పాత నిబంధనను క్రీస్తునందు కొట్టివేయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనంలో తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇజ్రాయేలు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. విట్లేగా ఇట్టి నిరీక్షణ కలిగి బహుధైర్యముగా ఉండి ఉన్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. క్రీస్తునందు అది కొట్టివేయబడి ఉన్నది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనంలో ధర్మశాస్త్రము మనకేమైందంటే బాలశిక్షకుడు ఆయను. దీన్ని ఎలా క్రీస్తు కొట్టేశాడంటే క్రీస్తునందు ధర్మశాస్త్రమును కొట్టివేశాడని పౌలు గారు మరొక లేఖనంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఎలా కొట్టాడంటే ఆయన శరీరమందు ఉన్నటువంటి మధ్య గోడను పడగొట్టి ఏకము చేశాడు. అందుకని ధర్మశాస్త్రము నివారణ చేయబడి ఉన్నది. ధర్మశాస్త్రము లోపము కలిగినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:7. అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:13. ధర్మశాస్త్రము ఛాయా నిజస్వరూపము కాదని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:1 చెబుతుండు. పాత నిబంధన కొట్టివేసి ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:9లో చెప్పబడింది. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన ఇదిగో సమస్తమును సమాప్తమాయను అంటే సమాప్తమాయనంటే ఏంది? ధర్మశాస్త్రానికి సమాప్తమాయనని క్రీస్తు ప్రభువారు పలికినటువంటి పదము. ఆయన సిలువలో ఏమని పలికాడంటే ఇదిగో సమాప్తమైనంటే దేనికి సమాప్తమైందంటే ధర్మశాస్త్రానికి సమాప్తమైన. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉండెను. మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే నెరవేర్చి కొట్టివేశాడు క్రీస్తు ప్రభువారు. అందువల్ల మనము విడుదల పొంది ఉన్నాము. అక్షరానుసారమైనది గ్రంథం చెబుతుంది. అందుకని పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం అనేది మనకు అర్థం కావాలి. పాత నిబంధన ఇజ్రాయేలుకి ఇవ్వబడింది, క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడింది. ఇవ్వబడినటువంటి ఉద్దేశము పాత నిబంధన ఇవ్వబడినటువంటి ఉద్దేశము నెరవేర్పు జరిగింది. అందుకని పాత నిబంధన ఎవరికి ఇవ్వబడింది, ఎప్పుడు ఇవ్వబడింది అంటే సీనాయి పర్వతం మీద ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని సిలువలో క్రీస్తు ప్రభువారు మేకులతో కొట్టివేసి దాని సేవ్రాతను తుడిసివేసి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడుదల చేశాడు. ఎవరిని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి? ఎవరికి ఇవ్వబడింది ధర్మశాస్త్రము? ఎవరు శాపం క్రింద ఉన్నారు అంటే యూదులు, ఇజ్రాయేలీలు ఉన్నారు. మళ్ళీ అన్యజనులు పడినటువంటి వారు దేవుడు లేడు, వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. మరి వీరికి వాగ్దానాలు, దేవుడు, నిబంధనలు ఎక్కడ ద్వారా దేని ద్వారా వచ్చినాయంటే క్రీస్తు మరణం ద్వారా, క్రొత్త నిబంధన ద్వారా, శరీరం అనబడినటువంటి ఆయన సంఘము ద్వారా మనకు ఏమొచ్చినాయంటే వాగ్దానాలు, నిబంధనలు, ఆశీర్వాదములు మనం చూడగలం. మరి ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్ర చట్టం ప్రకారము జీవించేటువంటి వారు. అందుకని పాత నిబంధన క్రొత్త నిబంధన వ్యత్యాసము ఒకవేళ అర్థం కాకుంటే ఆ వ్యక్తికి గ్రంథం అర్థం కాదు. ఒకవేళ గ్రంథం అర్థం కావాలంటే ఏం చేయాలంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం అర్థం కావాలి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసము ఎప్పుడైతే అర్థం కాదో ఆ అర్థము కానంత కాలము కూడా వాళ్ళకి గ్రంథం అర్థం కాదు. ఇజ్రాయేలీలకు క్రీస్తు ఎందుకు అర్థం కాలేదు? ఆ తర్వాత అపోస్తులుల బోధలో క్రొత్త నిబంధన ఎందుకు అర్థం కాలేదంటే వారు ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించారే కానీ దాని తర్వాత ప్రవేశపెట్టబడినటువంటి నిబంధనను గురించి వాళ్ళు ఆలోచించలేదు.
దాని తర్వాత పాత నిబంధన తర్వాత క్రొత్త నిబంధన ప్రవేశపెట్టబడుతుంది. ఇది శాశ్వతముగా ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథమే చెప్పింది. కానీ ఆ విషయాలను యూదులు, ఇజ్రాయేలు గ్రహించలేదు. అందుకని పాత నిబంధన, క్రొత్త నిబంధన వ్యత్యాసం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆ వ్యక్తికి గ్రంథం అర్థమవుతుంది. ఇంకా లేదండి, ఆదికాండంలో, నిర్గమకాండము, లేవీల కాండం, ప్రవక్తల కాలంలో ఉన్నటువంటి లేఖనాలను పట్టుకొని దేవుడు నన్ను ఈ లేఖనము ప్రకారము నన్ను వాగ్దానము చేసెను, ఈ లేఖనము ప్రకారం నన్ను ఆశీర్వదించాడంటే నీవు భ్రమలో బ్రతికినట్టు. మరి ఏ చట్టము క్రింద ఉండాలని అపోస్తులు చెబుతున్నారంటే క్రొత్త నిబంధన చట్టము క్రింద ఉండాలని అపోస్తులు చెబుతున్నారు. వారు దేనికి పరిచారకులయ్యారంటే పాత నిబంధన చట్టానికి పరిచారకులు కాలేదు, క్రొత్త నిబంధన చట్టానికి పరిచారకులని అపోస్తులు రూఢిగా చెప్పుచున్నారు. అందుకని వారు ఎప్పుడు కూడా మేము పాత నిబంధన చట్టానికి మేము పరిచారకులం కాలేదు, క్రొత్త నిబంధన చట్టానికి, క్రొత్త నిబంధన చట్టము ఏదైతే చెబుతుందో దానికి మేము సంపూర్ణముగా లోబడి ఉన్నాము, దాని ప్రకారము జీవించుతున్నామని అపోస్తులు చెబుతున్నారు. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకున్న వ్యత్యాసము మీకు అర్థమైతే గ్రంథం అర్థమవుతుంది. ఒకవేళ పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం అర్థము కాకుండా ఉన్నట్లయితే మీకు గ్రంథము ఎప్పటికీ కూడా అర్థం కాదు. సత్యవాక్యం తెలుసుకోవాలని, సత్యవాక్యము నేర్చుకోవాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా తెలియచేయుచున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.